శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు నుంచి తిరిగి రాశిలో ప్రవేశిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు సుమారుగా 96 రోజుల పాటు గురుగ్రహం మిథున రాశిలో సంచరించడం జరుగుతోంది. అంటే ఒక విధంగా వీళ్ళకి సప్తమ భావ ఫలితాలు, దశమ భావ ఫలితాలు, అలాగే రాశి ఫలితాలు అనుకూలంగా రావడం జరుగుతుంది. అంటే చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో అది మిథున రాశి అవుతుంది వాళ్ళది. ఇప్పుడు గురువు అక్కడ రావడం వల్ల ఒక విధంగా గజకేసరి యోగం లాంటి ఒక యోగం ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో. దానివల్ల జాతకుడు ఎక్కువగా ఏదైనా పుణ్యక్షేత్రం దర్శిద్దామని, దూర ప్రాంత ప్రయాణం చేద్దామని ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మదర్ యొక్క యోగక్షేమాల గురించి, అలాగే పుట్టింటి గురించి, సొంత గ్రామం నుంచి, అలాగే ఊళ్ళో ఉన్నటువంటి మిగతా విషయాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం, వాటి విషయంలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి సప్తమ భావాధిపతిగా రాశి యందు రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఒక అవగాహన రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక మాట అనుకుని ఇద్దరు ఒకే మాట మీద ఉండి దాన్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి అంటున్నప్పుడు ఇప్పుడు ఎస్పెషల్లీ వక్ర గమనంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, గతంలో ఏదో వివాహం అనుకుంటాం మనం, ఇది ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, కొన్ని సంబంధాలు వస్తాయి, వాళ్ళతో మాట్లాడతాం, ఏదో కారణాల వల్ల అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం గతంలో ప్రయత్నం చేసి వాళ్ళొచ్చు మనం వచ్చు ప్రయత్నం చేసి ఏదో విధంగా పెండింగ్లో ఉంటే తిరిగి మళ్ళీ మనం ఆ వివాహ సంబంధం కొరకు ప్రయత్నం చేస్తే ఈ సమయంలో అది మనకి జరిగే అవకాశం ఉండదు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విదేశ ప్రయత్నాలు కానీ ఇవి కూడా సక్సెస్ అవుతాయి. అంటే ఏ పనైనా రెండవసారి ప్రయత్నం చేయడం వల్ల ఎక్కువగా సక్సెస్ అవుతుంటే ఒక గురువు మనకి వక్రించి ఉన్నాడు కాబట్టి ఈ గురువు కారకత్వాల విషయంలో ఇది మనకి సెకండ్ టైం ప్రయత్నం చేస్తే అవుతుందన్నమాట. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గురువు సంతాన కారకుడుగా ఇప్పుడు రాశి యందు వక్రగమనం ఉండడం వల్ల, అలాగే ఒకటిలో ఉన్నటువంటి రాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు 1, 5, 9 యాక్టివేట్ చేస్తాడు. సంతానం కావాలి, సంతానం కలుగుతారా కలగరా, పుట్టిన సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నది స్త్రీలకైతే 9వ స్థానం బట్టి ఉంటుంది. 9వ స్థానం బట్టి స్త్రీల యొక్క జాతకంలో సంతానాన్ని పరిశీలించవలసి ఉంటుంది. అలాగే మగవారి జాతకంలో 5వ స్థానాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల కంపల్సరీగా మీకు సంతాన విషయంలో గతంలో మీరు ఏదన్నా కృత్రిమంగా ప్రయత్నం చేసి ఫెయిల్ అయి ఉంటే తిరిగి ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. అంటే దీనికి మిగతా రాశి చక్రాల్లో అసలు మన జన్మచక్రంలో జన్మజాతకంలో సంతానం ఉందా లేదా, అలాగే మరి మిగతా ఈ D7 వగైరాలో ఏ విధంగా ఉంది, ఇవన్నీ పరిశీలించిన తర్వాత నిర్ణయించవలసి ఉంటుంది. బట్ ఏదైనా సంతానం ఆశించే వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా దశమస్థానం, దశమమే ఇంపార్టెంట్, కర్మస్థానం. మనం ఏదైతే కర్మ చేయాలి, మన జీవనోపాధికి మనం ఏ బాధ్యతలో ఈ జన్మ తీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ దశమస్థానం సంబంధించినవి కాబట్టి ప్రస్తుతం ఉద్యోగం ఇంపార్టెంట్. ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో దశమస్థానంలో శని భగవానుడు రుజు మార్గంలోకి రావడం జరిగింది. ఇంచుమించుగా మనకి మొన్న ఈ నవంబరు 28వ తారీఖుకి శని డైరెక్ట్లోకి వస్తాడు. గురువు డిసెంబర్ 5న ప్రవేశిస్తాడు. అంటే మీకు ఈ శని యొక్క డిపాజిటర్ గురువు అవటం వల్ల ఆ గురువు మనకి డిసెంబర్ 5 తర్వాత మిథునంలోకి ప్రవేశించడం వల్ల ఈ మిథున రాశి వారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు, నిరుద్యోగులు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగపరంగా మీకు ఏమైనా చేంజెస్ కానీ మార్పులు కానీ రావాల్సి ఉంటే అవి ఈ సమయంలో తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మిథున రాశి వారికి శని అష్టమాధిపతిగా దశమంలో రుజు మార్గంలో ఉన్నాడు. కంపల్సరీగా ఉద్యోగంలో ఏదో ఒక ఇంప్రూవ్మెంటు, చేంజు, మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా, అంటే మీరు ఏ కంట్రీలో ఉన్నా ఎక్కడున్నా మిథున రాశి వారు మాత్రం ఈ సమయంలో డిసెంబర్ 5 తర్వాత
ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం 100కి 100 పాళ్ళు పరిశీలించే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఎలా ఉందంటే మరి ఈ గురువు 12వ భావాన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే వక్రించి ఉండడం వల్ల. అందువలన ఏంటంటే ఒక విధంగా దశమ స్థానాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి కొంతమంది ఏదైనా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వారి యొక్క నూతన వ్యాపార కార్యాలయాన్ని వేరే చోట కూడా ఇన్వెస్ట్ చేయడానికో ఏదైనా బ్రాంచ్ పెట్టడానికో ఈ గ్రహస్థితి మీకు చాలా బలంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఈ గురువు వక్రించినప్పుడు ఏ భావాలకు కారకత్వం వహించడం అవి దాకా జాతకుడికి చాలా అసహనంగా ఉంటుంది. మనం అనుకున్నాం ఈ పని చెయ్యాలంటే అది చేసేదాకా మాత్రం జాతకుడికి నిద్ర పట్టని విధంగా ఆ గురువు వెంటబడుతూ ఉంటాడు. అది మంచి కార్యక్రమం అయినప్పుడు ఇంకా బాగా చేయించి జాతకుడికి అనే విధాలుగా సాయపడి తను అనుకున్నది చేయించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు అంటే సాక్షాత్తు దైవం లాంటిదే. అంటే మనకి నాడీ శాస్త్రాల ప్రకారం గురువు ఉన్న రాశినే లగ్నంగా తీసుకొని జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. గురువు యొక్క గమనాన్ని బట్టి జాతకం చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రధానమైనటువంటి గురువు ఇప్పుడు ఈ రాశి వారి మిథున రాశి వారికి రాశిలో ప్రవేశించడం వల్ల కంప్లీట్గా మంచి సంకల్పంతో మీరు ఏ ప్రయత్నం చేసినా ఏది అనుకున్నా అది కంపల్సరిగా నిజాయితీ ఉంటే అది జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం, దక్షిణామూర్తి ఆరాధించడం, దత్తాత్రేయుని పూజలు ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంత అనుకూలిస్తాడు. అలాగే ఆహారపు అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, అలాగే సమయానిక టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల, అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు. దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు, ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు. లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను, వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బిందె ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది. దాంట్లో నిండుగా తేనె పోసి అంటే చిన్న పాత్ర సరిపోతుంది. ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చేయటం అంటే ఏదన్నా చీమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరీగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు, పాత వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా, అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య, మంచి ధనం, మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.